అంటే చాలా బాధ్యతలు స్వీకరించాలి. ఆడబిడ్డన కన్నవాడికి మాత్రం తప్పనిసరిగా వాడికి స్వర్గమే. ఆడబిడ్డలు అంటే భయపడతారు. దేనికి అంటే పెంచలేక కాదు, తిండి పెట్టలేక కాదు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి టెన్షనే. బడికి పంపించాలంటే టెన్షన్, గ్రామ్ బంగారు ఒంటి మీద వెయ్యాలంటే టెన్షన్, ఎవడు కిడ్నాప్ చేస్తాడో అన్న టెన్షన్, ఎప్పుడు లేచిపోతుందో అన్న టెన్షన్, అత్తామామ ఎలాంటి వాళ్ళు వస్తారో అన్న టెన్షన్, మొగుడు మంచివాడు అవునో కాదో అన్న టెన్షన్. జీవితాంతం ఆడపిల్లల కంటే మాత్రం తల్లి తండ్రి సచ్చేంత వరకు బాధలే, సమస్యలే, టెన్షనే. అందువల్ల ఆడబిడ్డల్ని కన్నటువంటి వాళ్ళకు మాత్రం స్వర్గమే. ఎందుకంటే అనుభవించేవన్నీ ఇక్కడే అనుభవించేస్తారు. అల్లుడి దగ్గరే మొత్తం అయిపోతుంది, తినే తిట్లన్నీ అన్నీ ఆడే అయిపోతాయి. కాబట్టి మిగిలింది ఇంకేమీ లేదు నరకంలో. దానికి మించిన నరకం ఇంకేముంటుంది? అలాంటిది. కానీ జాగ్రత్త వహించాలి. కనేసాం, పెంచేసాం, పెళ్లి చేసేసామని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే తండ్రికి నరకం. ఒక ఆడపిల్లను కన్నా తండ్రి చాలా జాగ్రత్త వహించాలట. అల్లుడు మంచివాడా కాదా అని చూడాలి. ధనముంది కదా అని చూసి నేనే కన్నాను కాబట్టి నేను చెప్పిన మాట వినాలని ఇష్టము లేకపోయినా బలవంతము చేసి ఒక అమ్మాయిని ఒక దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ బిడ్డ జీవితము నాశనమైతే ఆ తండ్రికి నరకం అని వ్రాస్తారు కవి. అయితే ఆ పిల్ల జీవితం బాగలేకపోతే మేము బాధ్యులమా? శ్రద్ధ తీసుకొని పెళ్లి చేయి. అప్పటికీ పిల్ల జీవితం నాశనం అయితే బాధ్యులం మనం కాదు. ఒక శ్రద్ధ అంటూ మనకు ఉండాలి. లంచగొండులు, లంచం తీసుకునేటువంటి వాళ్లకు నరకం. ఇలాగా ఎంతో మంది నరకంలో ఉన్నారయ్యా. అందు మీ తండ్రి పాండురాజు గారు, అతడు కూడా నరకంలో ఉన్నాడు. నారదా అని చెప్పి చాలా బాధపడ్డాడు. అయితే మా తండ్రి గారు స్వర్గానికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి? రాజసూయ యాగము చేయవయ్యా. రాజసూయ యాగము నేను చేయగలనా? చేయగలవు. పరంధాముడైనటువంటి పరాత్పరుడు వాసుదేవుడు, ఆయన వాసుదేవుడి సహాయముతో రాజసూయ యాగము చేయగలవు. వెంటనే నారాయణమూర్తి పరంధాముడైనటువంటి వాసుదేవుడిని పిలిపించారు. పరంధామ ప్రభో, రాజసూయ యాగము చేసి తత్ఫలితాన్ని మా తండ్రి గారికి అందజేయగలిగితే మా తండ్రి గారు స్వర్గానికి వెళతారట. కాబట్టి రాజసూయ యాగం రాజా ప్లస్ అసూయ, రాజాతి రాజులలోనే ఈర్ష్యాద్వేషాలు కలిగింపజేసేటువంటి రాజసూయ యాగం నేను చేయగలనా ప్రభో? మరి మార్గం మీరే చూపించండి అని పరంధాముని ప్రార్థించారు. మురళీధర మోహన గోపాల భజింతు ప్రభో శ్రీహరి పాహిని పాహిని. మురళీధర మోహన గోపాల భజింతు ప్రభో శ్రీహరి పాహిని పాహిని. గోవర్ధనగిరి శిఖరమును కోటితో మీటిన గోపాల, గోవర్ధనగిరి శిఖరమును కోటితో మీటిన గోపాల, గోపిక రమణుల హృదయాలని, గోపిక రమణుల హృదయాలని దోచుకున్నవో కొనగాడా, గోపిక రమణుల హృదయాలని దోచుకున్నవో కొనగాడా. మురళీధర మోహన గోపాల భజింతు ప్రభో శ్రీహరి పాహిని పాహిని. పరంధాముల వారిని ప్రార్థించారు. ప్రభో, మార్గము మీరే చూపించాలి అన్నాడు. దానికి వాసుదేవుడు అన్నాడు, రాజసూయ యాగము నువ్వు చెయ్యగలవు. చెయ్యగలనా ప్రభో? చెయ్యగలవు. అయితే స్వామి, ఎంతో మందిని పిలిపించాలి, రాజులందరి మీద ఆధిపత్యం వహించాలి, భూమండలానికి నేను నాయకుడను కావాలి, దాన ధర్మాలు చెయ్యాలి, రాజులతో జూదమాడి గెలవాలి, నరబలి సమర్పించాలి. అంతటి యాగము నేను చెయ్యగలనా? చెయ్యగలవు. జరాసంధుని జయించగలిగితే రాజసూయ యాగం నువ్వు చెయ్యగలవు. జరాసంధుని జయించాలి అంటే భీమార్జునుడు నాకు సహాయము చేయాలి, మీసాలు తీసేయాలి. మీసాలు తీయడం అంటే ఇప్పుడంటే అందంగా ఉంటుంది, బాగుంటుందని తీసేస్తారు. అప్పట్లో రాజులు అంగీకరించరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. బాధపడ్డాడు భీమసేనుల వారి భార్య శరీరానికి మీసాలు లేకపోతే ఎలా బావా అన్నాడు. బలవంతాన తీయించాడు పరంధాముడు. దానికి బాధతో భీమయ్య అంటున్నాడు, బావా మీసాలు తీయించారు, ఒక పని చేయండి, ఒక చీర వండి కట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నాడట కోపంతో.
తథాస్తు కట్టుకుందో లేవయ్యా అన్నాడు ఆయన. ఆశీర్వదించాడు. అందుకే నర్తనశాలలో చీర కట్టుకోవలసి వచ్చింది. అందుకనే మనం తొందరపడి ఏది అనకూడదు. దేవతల దహాస్తు అంటే జరుగుతుంది. బావా చీర ఒకటి ఇంటివి కట్టేసుకుంటాను, దహాస్తు ఇప్పుడు కాదు, తర్వాత సమయం వస్తుంది అప్పుడే కట్టేసుకుందో కానీ ప్రస్తుతానికి బయలుదేరవయ్యాం. బ్రాహ్మణ వేషాలు వేయించారు. ప్రియమారగా కృష్ణ భీమార్జనులో ప్రియమారగ కృష్ణ భీమార్జనులో కృత స్నాతులై మగదనే మగధ దేశం పొదొచ్చి చైతన్య కాచల శృంగార సామీప్యమును బిట్టు భేరులన్ బగుల మోది బలి మైగంధ పుష్పములదా నిలవన అప్యాగతుల వారు సనుదించు నరయు ముగ్గురగాంచి అనుమానమంది అనుమానమంది మాగదుడు పలికెనుటులా మగధ దేశము చెంత చేరారు. కోట గోడ మీద ఉన్నటువంటి భేరీని పగలగొట్టి రమ్మన్నాడు. భీమసేనుల వారు పైకెళ్లారు. చేత్తో ఒక తట్టు తట్టబోయాడు. వద్దు, చేత్తో కొట్టద్దది పగలదు. మరి ఎలా బావా? నీ పట్టుతో ఒక తట్టు తట్టవయ్యా పగిలిపోతుందన్నాడు. తన పట్టుతో ఒక తట్టు తట్టాడు, పగిలిపోయింది. బావా ఇలాంటి సలహాలు ఇవ్వడానికి మీరున్నారు బావా. సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, వినేవాళ్ళు కావద్దా? వినేవాళ్ళు ఉన్నప్పుడే చెప్పేవాళ్ళ మాట సాగుతుంది, జరుగుతుంది. బావ మరి ఇంకేమైనా? ప్రస్తుతానికి అది చాలా వచ్చే అన్నాడు. వృషభాసురుడనే రాక్షసుడు ఎద్దు రూపముతో ఉండగా వాడి చర్మాన్ని తీసి బేరీ కట్టించారు. కాబట్టి ఇది శత్రువులు ఎవరైనా అంతఃపురంలోనికి ప్రవేశిస్తే తనంతకు తానుగా మ్రోగుతుంది. ఆ భేరీని మనం పగలగొట్టాం కాబట్టి ఇక శత్రువులమైనటువంటి మనం అంతఃపురములో ప్రవేశించిన ఆ భేరీ మ్రోగదు, మనము శత్రువులమని గ్రహించలేడు. సలహా ఇచ్చాడు పరంధాముడు. పరంధాములు వారు చెప్పినటువంటి మాటలు పాండవులు విన్నారు కాబట్టే వాళ్ళకు ప్రతిదీ మంచి జరిగింది. వినడం అనేటువంటి అలవాటు చాలా గొప్పదండి. భర్త చెప్పినట్లు భార్య వింటే సంసారం బాగుంటుంది. టీచర్ చెప్పినట్లు విద్యార్థి వింటే ఉత్తీర్ణుడు అవుతాడు. గురువు చెప్పినట్లు శిష్యుడు వింటే విద్యలో గొప్పవాడవుతాడు. అలాగా వినడం అనేటువంటి అలవాటు చాలా గొప్పది. ఆ వినని సంసారం ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఉదాహరణ, చిన్న మాట. ఒక ఆయన హరికథకు బయలుదేరాడు. దారిలో వస్తున్నాడు, దారి మర్చిపోయాడు. అప్పుడే వర్షాలు పడ్డాయి. ఒక రైతు చదును చేస్తున్నాడు, భూమిని మడక దున్నుతున్నాడు. ఈయన వచ్చాడు, ఏమండి హరికథకు వెళ్ళాలి, దారి ఇలా వెళుతుందా అన్నాడట. ఆయన అన్నాడు, ఈ ఎద్దులా అండి, నేను ఇవ్వనన్నాడట. అది కాదండి, ఈ దారి హరికథకు వెళ్ళాలి నేను, కాబట్టి తిరుపతికి వెళుతుందా ఈ దారి? లేదండి, 10,000 20,000 అయినా నేను ఇవ్వనండి, 70,000 అయితే ఇస్తా, తక్కువ అయితే నేను ఇచ్చేది లేదు పోయా అన్నాడట ఆయన. అది కాదండి ఈ దారి, నేను ఇవ్వనయ్యా ఎద్దులు అన్నాడు ఈయన. ఎద్దులొద్దు ఏమొద్దు పదరాని వెళ్ళిపోయారు వారు. ఇంతలో భార్య వచ్చింది, భర్తకు అన్నం పెట్టింది. భర్త ఒక ముద్ద కలిపి నోట్లో వేసుకున్నాడు. ఎద్దుల వ్యాపారం భార్యకు చెప్పాలనుకున్నాడు. కొంతమంది ఏం జరిగినా భార్యలతో చెబుతారు, అది అలవాటు, మంచిది కూడా. కొంతమంది ఏది చెప్పరు. సరే, ఈయన ప్రతిదీ చెప్పే అలవాటు ఉంది కాబట్టి ఒక ముద్ద నోట్లో వేసుకొని చెబుతున్నాడు. ఇదిగో ఎద్దులు కావాలన్నారు, 20,000 అన్నారు, ఇవ్వనన్నాను. 40 అన్నారు, కుదరదన్నాను. 70,000 చెప్పాను, వద్దంటే వెళ్ళిపోయారు కదా అన్నాడట. దానికి భార్య అంటుంది, అవునులేండి, నా మొహమే మీకు నచ్చదు, నేను చేసిన సాంబార్ ఏమి నచ్చుతుంది? సాంబారు చేసింది నేను కాదు, మీ అమ్మ, వెళ్ళి మీ అమ్మని అడుగును. దానికి ఈయనన్నాడు, ఇదిగో నేను ఎద్దుల అమ్మనే, నా ఇంట్లో పుట్టిన ఎద్దులు అమ్మేసి బంగారు నగలు చీరలు తేలేదంటావా? చీరలు నగలు ముఖ్యమా, ఎద్దులు ముఖ్యమా, పంటలు ముఖ్యమా? వర్షాలు లేవే దేవుడా అంటే ఇన్నేళ్ల తర్వాత స్వామివారి దయో ప్రజల మంచితనమో వర్షాలు బాగా పడ్డాయి, చెరువులు బావులు నిండిపోయాయి, పంటలు పండించుకోవాలనుకుంటే ఈ సమయంలో ఎద్దులు అమ్మాయి అంటున్నావు, నేను అమ్మనే. అంతేలేండి, నేను
సాంబార్ చేయలేదంటే నమ్మరు, కూర చేయలేదంటే నమ్మరు. నేను సాంబార్ చేయలేదు, కూర చేయలేదు, వెళ్ళి మీ అమ్మని అడగండి, చేసింది మీ అమ్మ, నేను సాంబార్ చేయలేదు. ఎద్దులు నేను అమ్మనే, సాంబార్ నేను చేయలేదు, ఎద్దులు నేను అమ్మను, సాంబారు ఎద్దులు, సాంబారు ఎద్దులు. గిన్నె తీసి పక్కన పడేశాడు ఆయన. గంప ఇసిరి ఈ పక్కన పడేసింది ఈవిడ. ఏడుస్తూ ఇంటికి వచ్చింది. అత్తగారికి చెబుతోంది, ఏమండి అత్తగారు, మీ అబ్బాయి చూడండి, సాంబారు బాగలేదట, చారు బాగలేదట, నోటికి వచ్చినట్లు తిట్టాడు, కొంచెం మీరైనా మీ అబ్బాయికి చెప్పండి. వాళ్ళ అత్త అంటోంది, ఏమిటే నోరుందని వాగుతున్నావు అంటే నాకేం తెలియదు అనుకున్నావా, అలా మాట్లాడుతున్నావు? మా ఇంటి ఆయన నీకో చీర నాకో చీర కొని పెడితే నువ్వేమో నీ చీర నువ్వే కట్టేసుకొని చింపేసుకొని పైగా నేను చెప్పానంటావా? చీర చించింది నువ్వేనే. అదేమిటండి, సాంబార్ చేసింది మీరే కదా, చీర చించింది నువ్వేనే. సాంబార్ చేసింది మీరే కదా, చీర చించింది నువ్వే. సాంబారు చీర, సాంబారు చీర. మాటలొద్దు, నా మొగుడు ముసలోడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోదాం పద, ఆయన న్యాయం చెబుతాడు. ఇదిగో ముసలోడా, నీలాంటి మాటలు రాని ముసలోడిని పెళ్లి చేసుకుంటే నా బతుకే ఇట్లా ఉంటుంది, నువ్వైనా చెప్పు. మొన్న వచ్చిన పంటకు దానికో చీర నాకో చీర మీరే కదా కొని పెట్టారు, నువ్వైనా చెప్పు. దాని చీర అదే జించేసుకొని నేను జించానంటుంది చూడు ముసలోడా. ఆ ముసలాయన అన్నాడు ఓపిగ్గా, ఎందుకే అలా అరుస్తావు? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? నాకేం వినపడలేదు అనుకున్నావా? తెల్లవారు నువ్వు పెట్టిన చిప్పడు గుగ్గిళ్ళు తప్ప ఒక గింజ కూడా ముట్టుకోలేదే అన్నాడట ఆయన. ఇంతవరకు నేనేమీ తినలేదే, తెల్లవారు నువ్వు పెట్టిన చిప్పడు గుగ్గిళ్ళు తప్ప ఏం తినలేదన్నాడు ఆయన. మరి వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది? వినని సంసారం చెవులు ఉన్నా ఇంతే. వినని సంసారం ఇంతే, చెవులు ఉండే లాభం వినకపోతే. కాబట్టి సంసారంలో వినడం అనేటువంటిది చాలా మంచిది. ప్రవర్తన బాగుండాలి, సంసారం బాగుండాలి. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి భగవంతుడు అనేటువంటి వాడిని గుడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. భగవంతుడు అనేటువంటి వాడు విగ్రహాలలో కాదు, మనిషి నిగ్రహాల్లో ఉన్నాడు. ఎదురుగా భార్యాభర్తల్ని, అత్తమామల్ని, ఇంట్లో వాళ్ళని, అయిన వాళ్ళని, మనుషులని, కనిపించే మనిషిని అర్థం చేసుకోలేని వాడు, కలిసి బ్రతకలేని వాడు, సఖ్యతగా ఉండలేని వాడు కనిపించని భగవంతుడిని ఏమర్థం చేసుకోగలడు? కాబట్టి భగవంతుడు అర్థం కావాలంటే ముందు మనుషులను అర్థం చేసుకోవాలి, ప్రవర్తన బాగుండాలి. ఆ ప్రవర్తన బాగుండాలని తెలియజేసేటువంటివే ఇలాంటి కథలన్నీ కూడా. మనుషులలో మార్పు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం. భక్తికి నిదర్శనం స్వభావం, ప్రవర్తన, సున్నితమైన మనస్తత్వం. అతడే భక్తుడు. వేషభాషలెరిగి కాషాయ వస్త్రములు కట్టగానే ముక్తి కలుగబోదు, తలలు బోడులైన తలపులు బోడుల విశ్వదాభిరామ వినురవేమ. అలాగా మార్చవలసింది వస్త్రధారణ కాదు, మనస్సు. మనస్సులో మార్పు ఉండాలి. పరంధాముని నమ్మాలి. పాండవులు నమ్మారు, వారిదే విజయం, వారిదే జయం. ప్రవేశించారు అర్ధరాత్రి మగధ దేశంలో జరాసంధుడి ఇంట. జరాసంధుడు భైరవ పూజ చేస్తున్నాడు. భూనాయకులందరినీ కూడా బంధించాడు. దాసీలు వచ్చి చెప్పారు, ఎవరో ముగ్గురు బ్రాహ్మణోత్తములు ప్రవేశించారు, మీ కొరకై తీసుకుని వస్తున్న పూజా ద్రవ్యాలన్నీ కూడా వాళ్లే కూడా గ్రహించారు, కాబట్టి ఇలా వాళ్ళు వచ్చారని చెప్పి తెలియజేసిన వెంటనే జరాసంధుడికి బ్రాహ్మణోత్తములంటే చాలా గౌరవం, చాలా భక్తి. కారణం బ్రాహ్మణ వాక్కు ఫలిస్తుందన్నటువంటి ఉద్దేశం. వెంటనే బయలుదేరి వచ్చాడు. బ్రాహ్మణ వేషధారులై ఉన్నటువంటి కృష్ణ భీమార్జునులు చూసి అంటున్నాడు, ఎవరు మీరు? నమో నమః. ఎవరు మీరు? నడిరే జనుదెంచితి విటులభ్యాగత వేషధారులై. ఎవరు మీరు? నడిరే జనుదెంచితి విటులభ్యాగత వేషధారులై. ఎవరు మీరు? వివరొప్పుడు నాయుడు మాసు మార్గము అవమతి కొనక నిరాకరించుగా. వివరొప్పుడు నాయుడు మాసు మార్గము అవమతి కొనక నిరాకరించు. కోలు చందన కలిగి మీరగే కోలు ధర్మమగుని స్నాతకులకు పూలు ఎవరు మీరు? నడిరే జనుదెం. ఎవరు మీరన్నాడు. బ్రాహ్మణోత్తములైనటువంటి వారు నా ఈ మందిరానికి వచ్చారు, చాలా సంతోషము, నా ఈ సేవలు గ్రహించమన్నాడు. జరాసంధ,
నీ సేవలకు మేము రాలేదు. ధనధాన్యముల భోగభాగ్యముల నీల గోమేతిక పుష్పరాగ మరకత మాణిక్యాలలో మీకు ఏది కావాలో అడగండి అన్నాడు జరాసంధుడు. అవసరం లేదన్నాడు పరంధాముడు. మేము రణార్థులం, మాకు యుద్ధం కావాలన్నాడు. యుద్ధం కావాలని మీరు అంటున్నారు, బ్రాహ్మణోత్తములతో నేను యుద్ధము చేయను. ఇంతకు మీరు ఎవరు చెప్పకపోతే యుద్ధము చేయవా? అవును, నేను చేసిన నేరమేమిటి? బ్రాహ్మణోత్తములు ఎందుకు యుద్ధం అంటున్నారు? ఈ జరాసంధుడు అంటేనే అంగవంగ కళింగ కాశ్మీర భర్భర దశార సూరసేన మగధ దేశాలలో రాజాతిరాజులందరూ కూడా దడదడ గడగడలాడిపోతారు. అలాంటిది నాయి మందిరానికి వచ్చి నాతో సవాలు చేస్తున్నారు యుద్ధమని. ఏమిటి నేను చేసిన నేరం? నేను చేసిన ఘోరం ఏమిటి? పాపమేమిటి? దానికి వాసుదేవుడు అన్నాడు, జరాసంధ, రాజాతి రాజుల తెచ్చి బంధించి ఉంచాం. ఇది నేరము కాదా? నీచము కాదా? ఘోరము కాదా? ఏయపచారము సలుపనేరి కటంచు వచ్చింతు వేళ, ఏయపచారము సలుపనేరి కటంచు వచ్చింతు వేళ, నోర్మోయమో నవ్వగా గరుడు లోకులు భైరవ పూజించు పూనాయకుల వధించుడు గణమ్మను కొంటివో కండగిల్చి నీ సేని పాపమ్మ గలదే. ఛీ తులువా మీ నింజమ్మగు సేతలు ప్రాజ్ఞులు సమ్మతింతురే. ఏయపచారము సలుపనేరి ఘటంచు వచ్చింతు వేళ ఏయపచారము చేయలేదనకు రాజాతి రాజులు బంధించాం. ప్రాణాలు తీయాలని భైరవ పూజకు బలి ఇవ్వాలని. ప్రాణాలు తీయగలవు, ప్రాణాలు పొయ్యగలవా? లేదు. అలాంటిది బ్రతికించలేని నీకు చంపే అధికారము కూడా లేదు. కాబట్టి రాజులందరినీ విడిచి పెడతావా? మాతో యుద్ధానికి వస్తావా? దానికి జరాసంధుడు అన్నాడు, బ్రాహ్మణోత్తములతో నేను యుద్ధము చేయను మీరు ఎవరో చెబితే గాని. మీరు ఎవరన్నారు? అయితే విను, ఇతడే భీమసేనుడు, ఇతడే అర్జునుడు, నేనే శ్రీకృష్ణుడను. కృష్ణ శభాష్. నీలాగా మూతి మీద మీసమైన మొలవనట్టి రేవటిని నేను కాదు. పుట్టినది నే రాజా రాజపుట్టు సవాలన్నాడు. మరి యుద్ధానికి సంసిద్ధమయ్యారు. జరాసంధ, నిన్ను చంపడానికి మేము ముగ్గురు అవసరం లేదు, ఒకడు చాలు. మా ముగ్గురిలో ఎవరినైనా ఒక్కరిని కోరుకో అన్నాడు. జరాసంధుడు గంట వరకు చెప్పాడు, నేను అలాంటి వాణ్ణి, నేను ఎలాంటి వాణ్ణి అని. వాసుదేవుడు ఒకే సమాధానం చెప్పాడు, నిన్ను చంపడానికి ముగ్గురెందుకయ్యా, ఒకరిని కోరుకో చాలన్నాడు. అది వాసుదేవుడి గొప్పతనం. అయితే ఎవరినైనా సరే అన్నాడు కానీ భయపడ్డాడు. జరాసంధుని చంపదగినటువంటి వాడు భీమసేనుడు మాత్రమే. భీముణ్ణి మాత్రమే కోరుకో అంటే మిగిలినటువంటి వాళ్ళు తక్కువైపోతారు. పరంధాముడు చంపలేక కాదు, చంపకూడదు. వాసుదేవుడి చేతిలో మరణం అంటే అది అదృష్టం, అది తపస్సు చేసి ఉండాలి, అది పుణ్యం చేసి ఉండాలి. అందరికీ లభించదు ఆ భాగ్యం. అందువలన భీముణ్ణి మాత్రమే కోరుకో అనకుండా ఎవరినైనా సరే కోరుకో అన్నాడు. అర్జునుల వారిని చూశాడు. అర్జునుడు చాలా గొప్పవాడు కానీ వయసులో చిన్నవాడు. అలాంటి వాడితో సంగ్రామం సాగించిన గెలుపు కాదు, అవసరం లేదన్నాడు.
బ్రతికించావురా నాయన జరాసంధ, బ్రతికిపోయావు అర్జున, ఇంకా ఎక్కడ వీడు నన్ను కోరుకుంటాడో మనసులో భయపడ్డాడు. కృష్ణ, నువ్వు మూతి మీద మీసమైన మొలవనెట్టి రేవడివి, నాకు అవసరం లేదన్నాడు. రక్షించావురా నాయన అనుకున్నాడు. అయితే నాకు సరైనటువంటి వాడు ఈ భీమసేనుడే. వాడేరా నీకు సరైనటువంటి యముడు మొగుడు? వాడే. సరే కానీ అన్నాడు పరంధాముడు. ఇరువురి మధ్య ఘోర భయంకరమైనటువంటి సంగ్రామం ప్రారంభమైంది. హోరాహోరీ పోరాటం సాగిస్తున్నారు. కింద మీద పడి పోరాడి 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 భీమసేనుల వారు జరాసంధుని పట్టి గిరిగిర తిప్పి కింద పడవేసి, కానీ భీమసేనుల వారు నీరసించిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాసుదేవుడు వైపు చూశాడు. వాసుదేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక పుల్లను తీసుకున్నాడు. ఒక పుల్లను తీసి రెండుగా ఇలా చీల్చాడు. వాసుదేవుడు పుల్లను రెండుగా చీల్చాడు అంటే ఇందులో ఏదో తిరకాసు ఉంటుందని అనుకున్నాడు భీమసేనుల వారు. వెంటనే తిరిగాడు. తిరిగి జరాసంధునితో పోరాటం సాగించాడు. తర్వాత ఏమైందని భీమయ్య అడగలేదు, ఆయన చెప్పలేదు. తిరిగి జరాసంధునితో పోరాటం సాగిస్తూ కింద పడవేసి రెండు కాళ్ళు పట్టుకున్నాడు పరంధాముడు. జరాసంధుడి రెండు కాళ్ళు పట్టి బరబర 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 లాగి ఈడ్చి అవతల పారవేశాడు. అవతల పారవేసినటువంటి శరీరాలు రెండు దగ్గరగా వచ్చాయి. ఒకటైపోయాడు జరాసంధుడు. ఇదేమిటిది? రెండుగా లాగి పడవేసిన రెండు శరీరాలు మరలా వచ్చి సగం సగం ఒకటైపోయాయి. బావా, నేను ఇప్పుడు ఏం చేయాలని అప్పుడు చూశాడట. పరంధాముల వారు చీల్చిన పొలను ఇలాగే పట్టుకొని ఎంతవరకు ఎగురుతాడో ఎగరని, అవసరం అనుకుంటే చెబుదాం, ఎక్కడికి పోతాను, ఇక్కడే ఉంటాను కదా, అలా తల్లిలాగా ఆయన ప్రేమ. ఎంతసేపు ఎగురుతాడు? ఎగరని, అడిగితే చెబుదాంలే. బావా, నేనేం చెయ్యాలి అన్నప్పుడు ఈ చేతిలో ఉన్న పొలను ఇలా, ఈ చేతిలో ఉన్న పొలను ఇలా తిప్పి వేశాడట. అది మీరు ముందుగానే చెప్పొచ్చు కదా అన్నాడు ఆయన. నువ్వు అడగచ్చు కదా అన్నాడు ఈయన. నువ్వు చెప్పొచ్చు కదా అన్నాడు ఆయన. చెప్పాను కదా. అయి సరే పద. బాలుదీరి వచ్చి మరి ఒకసారి జరాసంధుని పట్టుకుని గిరిగిరా తిప్పి కింద పడవేసి రెండు కాళ్ళు ఒక్కసారి బట్టి బరబర బరబర సగం సగముగా లాగి అర్ధ శరీరాన్ని ఇటు అర్ధ శరీరాన్ని ఇటు తిప్పి పడవేయగా కలుసుకోవడానికి అవకాశం లేక జరాసంధుడు మరణించాడు. జాయిందిరా రమణ గోవింద. ఒక దుర్మార్గుడు చచ్చాడు అంటే వెంటనే గోవిందానాలి. అలాంటి వాళ్ళు మరలా మరలా పుట్టకూడదు అని, అలాంటి వాళ్ళు ముఖ్యంగా మా ఇండ్లలో పుట్టకూడదు అని గోవిందానాలి. ఒక పుణ్యాత్ముడు పుట్టాడు అంటే గోవిందానాలి. ఎందుకని మరలా మరలా అలాంటి వాళ్ళు పుట్టాలి, ముఖ్యంగా మా ఇండ్లలో పుట్టాలి అని గోవిందానాలి. జరాసంధుడు చచ్చాడు అంటే వెంటనే అందరూ గోవిందానాలి, లేదంటే మీ ఇండ్లలో పుడతాడు. జాగ్రత్త. జాయిందిరా రమణ గోవింద. అలాగా మహాశైలారా జరాసంధుడు మరణించాడు. బావా, ఏమిటిది అన్నాడు. వీళ్ళ నాన్న బృహద్రథుడు చండకౌశికుడి పేరుతో తపస్సు చేయగా అతడు ఒక పండివ్వగా, ఆ పండును సగం సగం కోసి ఇతడు బృహద్రథుడు భార్యలకు ఇవ్వగా, ఇద్దరు భార్యలు సగం సగం పండు తిని సగం సగం బిడ్డను గాని ఆ సగం సగం ఏమి చేయాలో తెలియక కోట గోడవతల పారవేయగా జరా అనే రాక్షసి చూసి, రాక్షసే కానీ మనసు మంచిది, ఆ పిల్లవాడిని ఒకటి చేయగా వాడు బ్రతికాడు. మహారాజు ఈ పిల్లవాడు బాగున్నాడు, తీసుకోమని ఇచ్చింది రాజుగారికి. తినకుండా రాక్షసి, అమ్మా నీవు ఈ పిల్లవాడిని మాకు అందించావు కావున నీ పేరే పెడతామని జరా అనే రాక్షసి చేత సంధింపబడినటువంటి వాడు జరాసంధుడు. ఇది వాడి చరిత్ర. బావా, చాలా సంతోషమని చెప్పి పరంధాముల వారిని ప్రార్థించి ధర్మరాజుల వారి చెంత చేరారు. మరి రాజసూయ యాగము చేయాలంటే రాజాతు రాజుల జయించాలి, భూమండలానికి నాయకుడు కావాలి ధర్మరాజుల వారు. భీమ, అర్జును, నకుల, సహదేవులు నలుగురు వెళ్ళి దేశమంతా కూడా నలవైపులా తిరిగి రాజాతి రాజుల జయించి ధనరాశులు కోకొల్లలుగా తెచ్చారు. మరి ఇప్పుడేం చేయాలి? అందరికి ఆహ్వానాలు పంపించమన్నారు. అందరికి ఆహ్వానాలు పంపించారు. దుర్యోధనునికి అందింది ఆహ్వానం. చూశాడు దుర్యోధనుడు, మామా, ఆలవాలము ఆట పాటలలో మలమట పెట్టిన పాండవులు, నిట్ట నిషేధిని లాక్షాగృహమ్మన దహింపజేశామన్న నీలాపనిందల మాపైన వేసిన పాండవులు, ఏకచక్ర ప్రవాసం మన ఇల్లు తిరుపమెత్తి పలుకుళ్ళు మెక్కిన పాండవులు, అతుకుల బంతగా అంతకు దగ్గ కాంతగా ఐదుగురు ఒకే కన్యను పరిణయమాడిన పాండవులు నేడు రాజసూయ యాగము జరిపించుటయా, దానికి మనల్ని ఆహ్వానించుటయా? మామా, యాగము జరగరాదు, మేము వెళ్ళరాదు. ఇది రాజకీయము మామా. రాజసూయ యాగ నపముతో భూమండలానికి నాయకులు కాదలించిన ధర్మజుని కుతంత్రమా ఇది? అల్లుడు, అలా అనకు, మనం వెళ్ళాలి. సోదరుల మీద ప్రేమతో వచ్చాడన్న మంచి కీర్తి నీవు దక్కించుకో. ఆ పైన నేనున్నాను కదా, అయిన వాడిని, అమ్మ తమ్ముడిని,
నీ మేలు కోరేవాణ్ణి, నిన్ను పైకి పంపాలని కూర్చొని ఉన్నవాణ్ణి. మామ అదే సింహాసనం పై కల్లుడు, వెళ్ళి రమ్మన్నాడు శకుని మామ. శకుని మామ మాటలతో బయలుదేరాడు దుర్యోధనుడు. సోదర సహితముగా ధర్మరాజుల వారు స్వాగతం పలికారు. శమ ముహూర్తంబన నారదాది మహర్షులు, సప్తర్షులు, పెద్దవాళ్ళైనటువంటి ఎందరో పెద్దలు భీష్ముల వారి ఆధ్వర్యములో భీష్ముల వారు ఎవరెవరు ఏ పని చేయాలో చెప్పగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ధర్మరాజుల వారు ఎవరినీ వదలలేదు. పెద్దవాళ్ళను ముందుంచుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఆయన. నాకు ధనము లేదా, నా వాళ్ళు లేరా, ఎవరు రాకపోతే నాకేం, ఎవరొస్తే నాకేం అన్నటువంటిది మాత్రం ఆయన చూపించలేదు. అంత జాగ్రత్త వహించాడు కార్యక్రమంలో. ఒక పని చేసేవాడి కంటే ఒక పని చెప్పేవాడు గొప్పవాడు. ఎవరికి ఏ పని అప్పగిస్తే సక్రమంగా చేస్తారో తెలిసి చెప్పాలి. అది వాడి తెలివితేటలు. ఒక గురువు గారు శిష్యుడికి చెప్పాడట, శిష్య, 1 రూపాయికి పెరుగు, 1 రూపాయికి నెయ్యి తీసుకురా అన్నాడట. ఆ శిష్యుడు అన్నాడు, ఏ రూపాయికి గురువు గారు అన్నాడట. వాడు, ఒరే, ఈ రూపాయికి పెరుగు, ఈ రూపాయికి నెయ్యి తీసుకురాబరా. పెరుగు నెయ్యి అనుకుంటూ వెళుతున్నాడు వాడు. అది అంగడికి వెళ్ళాడు. ఏమండి, ఈ రూపాయికి పెరుగు ఇవ్వండి. ఇది గిన్నండి, అందులో పెరుగు పోసారు, అక్కడ నెయ్యి లేదు. ఇంకో అంగడికి వచ్చాడు. ఏమండి, ఈ రూపాయికి నెయ్యి ఇవ్వండి. అంగడివాడు అన్నాడు, గిన్నె ఎక్కడ్రా, ఇందులో పెరుగుంది, ఆ గిన్నెకి కింద కుదురుంది, అందుకని గిన్నెను ఇలా తిప్పాడు, ఇక్కడ పోయండి అన్నాడు. అందులో నెయ్యి పోసారు. గురువు దగ్గరకు వచ్చారు. ఏమండి గురువు గారు, ఇదిగోండి నెయ్యి అన్నాడు. పెరిగెక్కడ్రా అన్నాడు గురువు గారు. ఇదిగోండి గురువు గారు అన్నాడు. ఇలా తిప్పాడు. ఇప్పుడు ఇందులో ఏముందండి? ఏమీ లేదు. అలాగా ఒక పని చేసేవాడి కంటే ఒక పని చెప్పేవాడు గొప్పవాడు. ఎవరు ఏ పని చేయాలో చెబుతున్నారు తాతగారు. శుభముహూర్తం మన యాగం ప్రారంభమైంది. మాంగళ్యతూర్య రావాలతో చాలా గొప్పగా యాగం జరుగుతోంది. అలాంటి సమయం మన అక్కడ ఒక నాలుక లేని ధర్మగంట. ఆ ధర్మగంట 1000 మంది బ్రాహ్మణోత్తములు భోజనము చేస్తే ఒక్కసారి ఛాంగుమని మ్రోగుతుంది ధర్మగంట. మహత్తరమైనటువంటి రాజసూయ యాగం. రాజసూయ యాగానికి రాని వారు లేరు, అందరూ వచ్చారు. బావా ఏమిటిదే? 1000 మంది బ్రాహ్మణోత్తములు భోజనము చేస్తే ఒక్కసారి మ్రోగు గంట. ఈరోజు 16 నిమిషాలు ఆగకుండా మ్రోగింది. ఏమిటి కారణం? ధర్మరాజా, అడవిలో మాధవదాస్ అనేటువంటి ఒక భక్తుడు, అతడు గురువు గారికి సేవ చేసి 14 సంవత్సరాలు సేవ చేశాడట. కానీ గురుపదేశం తీసుకోలేదు ఆయన. మనిషికి మరుజన్మ, మానవ జన్మ లేకుండా పోవాలి అంటే ఎంత మంచివాడైనా గురుపదేశము తీసుకుంటేనే జన్మరాహిత్యం, మరుజన్మ ఉండదు. లేదంటే మరలా జన్మలు వస్తూనే ఉంటాయి. ఇతడు తిరుమంత్రం గురుపదేశం తీసుకోలేదు. గురువు గారికి దాహమని నీళ్లకెళ్ళేసరికి గురువు గారు మరణించాడు. అయ్యో, నా శిష్యుడికి తిరుమంత్రము చెప్పలేదే అని ఆ మంత్రాన్ని నేల మీద వ్రాసి మరి మరణించాడు గురువు గారు. కాంతివంతమై వెలుగుతోన్నాయి ఆ బీజాక్షరాలు. ఒక దొమ్మరసాని వచ్చి బీజాక్షరాలు తాటాకులో వ్రాసి మడిచి చెవులో పెట్టుకుని వెళ్ళిపోయింది. కారణం, వెలుగుతున్నాయి అక్షరాలు కాబట్టి. ఇది మహత్తరమైనటువంటి ఏదో మంత్రం అనుకుంది. ఆవిడ తీసుకెళ్ళిపోయింది చెడిపేసి. మాధవదాస్ వచ్చి బాధపడ్డాడు. ఒక దొమ్మరసాని తీసుకుని వెళ్ళిందని తెలిసి అన్వేషించి ఆవిడను తెలుసుకొని, అమ్మా, నీ చెవులలో ఉన్నటువంటి మంత్రం అది మా గురువు గారు నాకు ఇయ్యాలని వ్రాసినటువంటి మంత్రము నాకు ఇచ్చేయి. ఆవిడన్నది, అయితే మీ గురువు గారి దగ్గర ఎన్ని రోజులు సేవ చేశావో అన్ని రోజులు నా దగ్గర గాడిదలు మేపితే ఇస్తానన్నది దొమ్మరసాని. అందుకని గురుసేవగా భావించి 6 బయట గాడిదలు మేపుతూ రాజసూయ యాగానికి వచ్చేసింది దొమ్మరసాని. రాజసూయ యాగములో వంచినటువంటి ఆ గంజి నదిలాగా ప్రవహిస్తోంది. ఆకలి బాధకు సహించలేని మాధవదాసు దోసెడు గంజిని తాగిన కారణము చేత, తత్ఫలితము చేత 16 నిమిషాలు మ్రోగింది ధర్మగంట. పాత్ర ఎరిగి దానం చేయాలన్నారు, పాత్ర ఎరిగి దానం చేయమన్నారు. అందుకనే పుణ్యాత్మలకు, గొప్పవాళ్లకు చేసినటువంటి దాన ధర్మాలకి ఫలితం ఎక్కువ గ్రహించాడు. చాలా సంతోషించాడు. అలా అయితే అలాంటి వాళ్ళకి మోక్షము లేదా ఉంది. వెంటనే మాధవదాసును పిలిపించారు. రాజసూయ యాగానికి వచ్చినటువంటి వారెవరు వృధాగా పోవడానికి వీలు లేదని చెప్పి, ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుందని చెప్పి, ఓ దొమ్మరసాని, నీ గారుడి విద్యలు చూపించు మా వాళ్ళకన్నాడు పరంధాముడు. మాధవదాసును పిలిపించింది దొమ్మరసాని. గారుడి విద్యలు చూపిస్తూ గాల్లో తీగ మీద నడుస్తోంది దొమ్మరసాని. కింద ఆవిడకు సహకరిస్తున్నాడు మాధవదాసు. అలాంటి సమయంలో పరంధాముల వారు అన్నారు, ఓ దొమ్మరసాని, గాల్లో తీగ మీద నడుస్తున్నావు బాగుంది, కానీ నేను బంగారు వజ్రాలతో పొదిగింపబడిన కమ్మలు ఇసురు వేస్తా, అవి ధరిస్తూ నడవాలి అన్నాడు పరంధాముడు. ఎందుకు? ఆ చెవులో ఉన్న తాటాకు కొరకు ఎదురు చూస్తున్నాడు మాధవదాసు. భక్తుల కొరకు భగవంతుడి ఆలోచన.
భగవంతుడి ఆలోచన ఎప్పుడూ భక్తుల కొరకే. గుడికి వెళ్ళడానికి మనకు టైం ఉండదు, మనమంతా బిజీ. కానీ భగవంతుడు అలా కాదు, భక్తులను సంరక్షణ చేయడానికి అన్ని సమయాలు ఆయనకు సమయం సందర్భము ఉండదు. ఏ సమయమైనా సరే పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. ఆయన అన్నారట, ఏమండి గుడికి వస్తారా, కథకు వస్తారా? అయ్యో ఊపిరే వదలడానికి టైం లేదమ్మా, ఇంకెక్కడ నేను గుడికి వచ్చేది, కథకు వచ్చేది, ఊపిరి వదలడానికే టైం లేదు. ఊపిరి వదలడానికి టైం లేదు కదా, మరి ఎందుకండి ఆ ఊపిరి తీసి పక్కన పెట్టండి, మీ పని మీరు చేయండి. వీలవుతుందా? కుదరదు. మానవ జీవితంలో నిత్యావసరాలు ఎంత ముఖ్యమో భగవద్భక్తి కూడా అంతే ముఖ్యం. ప్రాణవాయువు ఎంత ముఖ్యమో భగవద్భక్తి కూడా మంచి కార్యక్రమాలు అంతే ముఖ్యం. అలాగా మహాశైలార పరంధాముల వారు వజ్రాలతో పొదిగింపబడిన కమ్మలు ఇసురవేయగా అవి వచ్చిన ఆనందములో తాటాకు పారవేసింది. మాధవదాసు దాన్ని తీసి తిరుమంత్రము చదివిన వెంటనే అతడికి మోక్షము లభించి దివ్యలోకాలు చేరుకున్నాడు. జై ఇందిరారమణ గోవింద. రాజసూయ యాగములో ఒకరికి మోక్షము లభించింది. యాగము జరుగుతోంది. ధర్మరాజుల వారన్నారు, బావా ఇంతకంటే మించి యాగం ఎవరు చేసి ఉంటారు అని. ఇంతలో దుర్యోధనుడు అయిపోవాలి అని ఇస్తున్నాడు, అయిపోవాలి తొందరగా అని. వాసుదేవుడు గమనించి భీమయ్యకు సైగ చేయగా దుర్యోధనుడి చేతిలో ధనరేఖ ఉంది కాబట్టి ఆయన మట్టేసిన దుర్యోధనుడు తాకితే బంగారం అవుతుంది. దుర్యోధనుడి చేతిలో ధనరేఖ ఉంది కాబట్టి భీమసేనుల వారు జాగ్రత్త వహించి బంగారముతో పాటు మట్టిగడ్డలు కూడా కలిపి వేస్తున్నాడు. ఇది వాసుదేవుడి సలహా. తెలిసినటువంటి వాడు గొప్పవాళ్ళు పక్కనుంటే ఇంకా భయమే ఉంటుంది. శక్తిప్రస్తుడు దరిద్రుడు, పేదవాడు, భక్తుడు. 2 రోజులుగా తిండి లేదు. అడవి ఎదురు బియ్యం ఏరుకొచ్చి అంత అన్నము తయారు చేసుకుని నలుగురు తినబోతూ భగవంతుని ప్రార్థించారు. ధర్మదేవత వాళ్ళ నలుగురిలో స్వర్గానికి అర్హత కలిగిన వారు ఎవరో తెలుసుకోవాలని భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని వచ్చారు ధర్మదేవత. ఆహ్వానించారు. అమ్మ ఆకలి, ఇంత అన్నం పెట్టనే సమయంలో అన్నము లేదు అంటే మా ఇంట్లో భగవంతుడు లేడు అనేటువంటి అర్థమటం. తినబోయే సమయంలో వచ్చినప్పుడు ఇవ్వడమే దానం అంటే. మిగిలిపోతే ఇవ్వడము దానము కాదు. కొంతమంది మిగిలిపోయినా ఇవ్వరు. ఏమండి సాంబారు ఉంటే ఇస్తారా, మిగిలిపోతే మాత్రం ఎందుకు ఇవ్వాలి? కుర్తిలో పోస్తే పశువులన్నా తాగుతాయి కదా, కుర్తిలో పోయి అది కూడా ఇవ్వరు. అలాగా మిగిలిపోతే ఇస్తారు కొందరు. అలాగా మనకు అవసరమైన దాన్ని ఇవ్వడమే దానం అంటే. తినబోతున్నటువంటి అన్నాన్ని దానం చేశాడు శక్తిప్రస్తుడు. ఇంకా అన్నాడు ఆయన, నలుగురు దానం చేశారు. పట్టడన్నం పెట్టారు నలుగురు. స్వర్గానికి నలుగురు అర్హులేనని చెప్పి నలుగురిని తీసుకెళ్ళిపోయాడు ఆయన. వచ్చినటువంటి ధర్మదేవత ఆయన చెయ్యి కడిగారు. చెయ్యి కడిగిన నీళ్లు పొద మీద పడ్డాయి. పొద కింద ఒక ముంగిస నిద్రపోతోంది. నిద్రపోతున్న ముంగిస శరీరము సగభాగము తడిచిపోయింది, సగభాగము బంగారైపోయిందట. ఆ ముంగిస ఎవరు స్వామి అంటే జమదగ్నియే. జమదగ్నికి అసలు కోపము రాదు. పితృదేవతలకు నైవేద్యంగా పాలను ఉంచాడు అమావాస్య రోజున. ఇది చాలా మంచిది కూడా. పితృదేవతలకి సంవత్సరీకము చేయడం ఎంతో మంచిది. పితృదేవతలకి కోపం వస్తే పుత్ర సంతానం అభివృద్ధి ఉండదట. దేవుణ్ణి ప్రార్థించడం ఎంత అవసరమో పితృదేవతలకి కూడా సంవత్సరీకము చేయడం అంతే అవసరం. అలా ఈయన నైవేద్యం పెట్టిన సమయంలో ధర్మదేవత అతడి కోపాన్ని పరీక్ష చేయాలని పితృదేవతలకై ఉంచినటువంటి ఆ పాలను తాగి దొర్లించి వెళ్ళిపోతే కనీసం ఛాయను కూడా అనలేదు ఆయన జమదగ్ని. పితృదేవతలకు వచ్చింది కోపం. మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. కావున నువ్వు ముంగిసవైపోదువుగా. కానీ వాళ్ళు శపించినా కోపం రాలేదట ఆయనకి. తిరిగి వాళ్లే అన్నారు, ఏమయ్యా నీ శాంతగుణం, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నీ కీర్తి శాశ్వతం. ధర్మంగా దివ్యంగా సవ్యంగా ఉన్న యాగం, బాగున్న యాగం బాగలేదని పలికిన నాడు నీకు శాపిమోచనం అని చెప్పి వాళ్లే సెలవిచ్చారు. అలా ఆశీర్వదించారు. ఆ ముంగిసయే ఈ జమదగ్ని. ధర్మరాజాని వాసుదేవుడు వివరించగా, స్వామి ఏనాడు నాలో అహంకారాన్ని రానివకు తండ్రి అని ప్రార్థించాడు ధర్మరాజుల వారు. పరంధాముని ప్రార్థించిన తర్వాత మిగిలినటువంటి యాగం పూర్తి చేయాలని చెప్పి యాగాన్ని పూర్తి చేస్తూ అగ్రతాంబూలము సమర్పించాలి. తాత మరి ఎవరికి వారి అగ్రతాంబూలం అంటే తాత అన్నాడు. బంధువులలో రాజులకు అగ్రతాంబూలం ఇవ్వాలి. వచ్చిన రాజులలో ఎవరికి ఇవ్వాలి? తాత వచ్చిన వాళ్ళందరూ నా వాళ్లే, వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్లే, అందుకని ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు అన్నాడు. దానికి తాతగారు అన్నారు, ధర్మరాజా చాలా తెలివైన వాడివి, ఇందులో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నీకు నీవుగా చెబితే అందరూ నిన్ను తిరగబడి అడగవచ్చు, నేనే చెబితే నన్ను ఎవరు అడగరు. తెలివిగా తప్పించుకున్నావు. వాసుదేవుడు, గోపాలుడు, పరంధాముడు అతడికి అగ్రతాంబూలం అన్నాడు. వెంటనే ధర్మరాజుల వారు సోదర సహితముగా బయలుదేరి తాంబూలం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో శిశుపాలుడు లేచి అంటున్నాడట, ధర్మజ ఆగక్కడ, ఇంతమంది రాజాది రాజులలో వీరాధి వీరులలో ఒక గొల్లవాడికి అగ్రతాంబూలం ఇవ్వడం ఇది యాగానికి మంచిది కాదు. ఇది క్షుద్ర పూజ.
వాడు గొల్లనికి తాంబూలం పీటి పాడు చేసు కొన్నాడవు జనం అరశివయోధి కుండల గౌరవింపనోకెళ్తువా అరశివయోధి కుండల గౌరవింపనోకెళ్తువా వసుదేవుడి చటలేడే చుట్టపు మేరు వంచు తలంచి పూజించున్నాడా ద్రుపదోర్వీకుడి చటలేడే అఖిల లోకైక వీరాగ్రణీహని సత్కీర్తిత్తువా రాధేయుడి చటలేడే మానినియులలోనే పానిన్బోనుడి ఇతరుని తాంబూలమిచ్చినావు కడకు నశించే నీ కారణమున రాజసీయ మహత్వరంబు గౌరవంబు కూడా చాలా మంది పెద్దలున్నారు, యోధులున్నారు. ఇలాంటి వారిలో బ్రహ్మరోత్తముడు అనుకుంటివా, భారద్వాజుడికివో వీరాధి వీరుడని అనుకుంటివా, కర్ణుడికివో అలాంటిది ఒక గొల్లవాడికి అగ్రతాంబూలం ఇవ్వడంలో నీ ఉద్దేశం ఏమిటని తిరగబడి అడుగుతున్న సందర్భమున ధర్మరాజుల వారు ఏమని అడగలేదు. అయినవాడు కుంతీదేవికి చెల్లెలు కొడుకు శిశుపాలుడు. అలాంటి ధర్మరాజుల వారు అన్న వరస, అన్నతో ఒక తమ్ముడు మాట్లాడే పద్ధతి ఇదేనా? చాలామంది అంతే, అయిన వాళ్ళ దగ్గర ఎగిరెగిరి పడతారు, బయట వాళ్ళ దగ్గర బాగుంటారు. వాళ్ళందరూ శిశుపాలుడికి వారసులే. ఏమైనా చూపించాలంటే ప్రతాపాలు బయట చూపించాలి, అయిన వాళ్ళ దగ్గర కలిసి ఉండాలి. అది గొప్పతనం. ధనముతో కొనలేనివి, ధనము కంటే విలువైనటువంటివి కొన్ని ఉన్నాయి. ధనబలము కంటే బంధుబలం చాలా గొప్పది. దాని విలువ తెలుసుకుని మనిషి వాటిని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మనం గ్రహించడానికి ఇక్కడ ప్రవేశపెట్టారు. శిశుపాలుడు రెచ్చిపోతున్న సందర్భమున ధర్మరాజుల వారన్నారు, ఊరకొందు వేల తాత వారి తాత మీరు చెప్పండి అని అన్నారు. దానికి తాతగారు అన్నారు, ధర్మరాజా, వాసుదేవుడికి లేని బాధ నీకెందుకో? ప్రథమ సింహమైనటువంటి బరంధాముడు పరాత్పరుడు చిరునవ్వుతో చూస్తున్నాడు, ఆయనకే లేని బాధ నీకెందుకు? ఆ కొదమ సింహము నిద్ర లేచేంత వరకు ఈ కుక్కల అరుపులన్నీ, ఆ కొదమ సింహము నిద్ర లేచిందో ఈ కుక్కల జాడ కూడా ఉండదు. కాబట్టి నీకేం బాధ లేదు, నువ్వు ఊరుకు, అన్నీ ఆయనే చూసుకుంటాడన్నాడు. శిశుపాలుడు ఇదే సమయమని రెచ్చిపోతున్నాడు. ఎందులో గొప్పవాడు ఈ గొల్లవాడు? పరాక్రమవంతుడా, వీరుడా, ధీరుడా, ధైర్యవంతుడా, మీసముందా, రోషముందా, గుణవంతుడా, ధర్మాత్ముడా, దానకర్ణుడా, త్యాగశీలియా, బ్రహ్మరోత్తముడా, వయోవృద్ధుడా, ఏమిటి వీడుకున్న గొప్పతనం? తిట్టకుండా తిడుతున్నాడు. అలాంటి తిట్టడం కూడా ఒక కళే. పక్కింట్లో వాళ్ళతో, ఇరిగింట్లో వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో 24 గంటలు రంపు చేయాలంటే అది సామాన్యమైనటువంటి విషయమా? దానికి చాలా ఓపిక కావాలి, వాళ్ళని కూడా మెచ్చుకోవాలి. ఒక భక్తుని ఒక్క తిట్టు తిట్టడం 100 తిట్లతో సమానం. నా జోలికి వచ్చినా నేను బాధపడను, నా భక్తుల జోలికి వచ్చిన వాళ్ళను వదలను. వెంటనే సుదర్శన చక్రాన్ని తీసి నోట వచ్చినడు దుర్భాషలను మాటి మాటిగా చూడ సుదర్శన చక్రాన్ని విడువగా గిరిగిరా తిరుగుతూ వచ్చి సభ మధ్యలో ఉన్న శిశుపాలుడి తల ఎగిరవతలబడింది. 101 తప్పు సరిపోయింది. భీమసేనుల వారు, నకులుడు, సహదేవుడు అందరూ కూడా బాధపడ్డారు. మేనత్తగుడికైనటువంటి వాడు శిశుపాలుడు వికృత రూపముతో జన్మించగా అశరీరవాణి పలికింది. ఎవరు తాకిన వెంటనే వికృత రూపము దూరమవుతుందో అతడి చేతిలో మృత్యువని. వాసుదేవుడు తాకిన వెంటనే వికృత రూపము దూరమైంది. అల్లుడో, నా బిడ్డ తప్పులు 100 తప్పులు మన్నించమని కోరుకుంది కాబట్టి ఇంతవరకు నేను ఆగానన్నాడు పరంధాముడు. అందులో జయ విజయులు, భద్రసుభద్రులు, ధాత విధాతలు, చండ ప్రచండలు వీళ్ళందరూ కూడా ద్వారపాలకులు. వైకుంఠ వాసుని వాకిలి చెంత సనక సనందనాది మహర్షులు బయలుదేరి వస్తున్న సందర్భంలో ఈ జయ విజయులు ఆటంకపరిచిన కారణం చేత, వారు శపించిన కారణం చేత రాక్షసులైపోతురుగాక అనగా 3 జన్మలలో శత్రువులై నన్ను చేరుకొందురా, 7 జన్మలలో నాకు మిత్రువులై వచ్చి నన్ను చేరుకొందురా అని పరంధాముడు అడిగిన సందర్భంలో 3 జన్మలలోనే తొందరగా రావాలని వారి కోరిక ప్రకారం హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా, రావణ కుంభకర్ణాదులుగా, శిశుపాల వక్రదంతులుగా వారికి మోక్షాన్ని ప్రసాదింపచేశాడు పరంధాముడు. ఇది అందరికీ తెలిసినటువంటి కథ అయినప్పటికీ కూడా ఇందులో పరమార్థం, భగవతత్వం అన్నీ కూడా ఉన్నాయి. భగవతత్వం
తత్వాన్ని తెలియజేసేవే ఇలాంటి మహాభారత భాగవత గాథలన్నీ కూడా. మనుషులలో మార్పు రావాలన్నటువంటి ఉద్దేశం కూడా శ్రీకృష్ణ పరంధాముల వారికి అగ్రతాంబులము సమర్పించగా రాజసూయ యాగం పూర్తయింది. Thank you.